రోజుకో కోడి మాయమైతే ఏం జరుగుతుందో ఒక రైతుకు అర్థం కాలేదు. దొంగతనం ఏమైనా జరుగుతుందా అని ఆరా తీస్తే అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేదు. కానీ ఈరోజు తీరా షెడ్డులోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కొండచిలువ కనిపించింది. అది అప్పటికే ఒక కోడిని మింగేసింది. రోజు తన షెడ్డులో మాయమవుతున్న కోళ్లకు ఆ కొండచిలువే కారణమని గమనించాడు. చుట్టుపక్కల రైతులకు గ్రామస్తులందరికీ కూడా సమాచారం ఇచ్చి మొత్తంగా ఆ కొండచిలువను బంధించి బయట వదిలేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అందుగులపల్లిలో జరిగింది. అయితే ఇలాంటి ఘటననే నిన్న మనం చూసాము సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో రవి సంపత్ అనే ఇద్దరు గొర్రెల కాపర్లు తమ గొర్రెలను తీసుకొని ఒక కొండ ప్రాంతానికి వెళ్ళారు. గొర్రెలన్నీ మేత మేశాయి. ఆ తర్వాత నీటి కోసం కింద ఉన్న చెరువు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక కొండచిలువ ఒక గొర్రెను 2 కాళ్ళు అందుకొని మొత్తంగా మింగేసే ప్రయత్నం చేసింది. అయితే తక్షణమే స్పందించిన రవి సంపత్ చాకచక్యంగా దాన్ని తాళ్లతో కట్టేసి మొత్తంగా ఆ కొండచిలువను దూరం వదిలేసి తమ గొర్రెను కాపాడుకోగలిగారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఈ ఎల్నినో ఎఫెక్ట్తోని మొత్తంగా ఈసారి పాములు అధిక సంఖ్యలో కనిపిస్తుండటంతో పాటుగా ఇలాంటి ఘటనలు కూడా మనకు చాలా కనిపిస్తున్నాయి.